హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన పంజాబ్ లో సూపర్ హిట్ అయిన చేటా సింగ్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. అసలు ఒక సాధారణ మనిషి నరహంతకుడుగా ఎలా మారాడో ఈ మూవీలో అయితే మనకి చూపిస్తారు. ఇక లేట్ చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లోనే మనకి కుప్పలుగా పడి ఉన్న బర్రెల సవాళ్ళను అయితే చూపిస్తారు. ఆ బర్రెల సవాల్ పక్కనే ఉన్న ఇంట్లో నుంచి అయితే చావు కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఆ కేకలు అటుపక్కున్న ఒక అతనికైతే వినిపిస్తాయి. అతను ఏంటి కేకలు అని వెళ్లి చూడగా అక్కడ ఒక వ్యక్తి అయితే మరో వ్యక్తి చేతుల్ని నరుకుతూ ఉంటాడు. దాన్ని చూసిన ఆయనకి చాలా భయం అయితే వేస్తుంది. ఏమాత్రం లేట్ చేయకుండా అతను పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులను అయితే ఆ ప్రాంతానికి అయితే తీసుకొస్తాడు. అతను ఆ ప్రదేశం దగ్గరికి పోలీస్ ఇన్స్పెక్టర్ గుహ్మాన్ అయితే తీసుకొస్తాడు. ఆమె అక్కడికి రాగానే ఆ లోపల చంపుతున్న వ్యక్తికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు తప్పించుకోలేవని, బయట పోలీసులందరూ చుట్టుముట్టారని, మర్యాదగా వస్తే నీకే మంచిదని స్పీకర్ లో అయితే ఆ లోపలున్న వ్యక్తికి అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న వ్యక్తి అయితే లోపలున్న ఇంకొకరితో పాటు ఆ చేయి నరికిన వ్యక్తిని కూడా తాడుతో కట్టేసి తన భుజాన్ని వేసుకొని బయటకైతే వస్తాడు. అలా అతను బయటికి రాగానే మనకి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. మనకి పాలీని అయితే చూపిస్తారు. పాలి వాళ్ళ చెల్లి ఇంకా వాళ్ళ అత్తయ్యతో ఉంటాడు. పాలి చాలా మంచివాడు, అందరితో చాలా మంచిగా అయితే ఉంటాడు. దాంతో పాలికి అక్కడున్న వాళ్ళ దగ్గర చాలా మంచి పేరు అయితే ఉంటుంది. పాలికి ఒక చెల్లి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి పేరు నిమ్మి. పాలి వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే యాక్సిడెంట్ లో చచ్చిపోవడంతో పాలి వాళ్ళ అత్తయ్య అయితే పాలిని ఇంకా వాళ్ళ చెల్లిని అయితే పెంచుతూ ఉంటుంది. అలా మనకి పాలి వాళ్ళ చెల్లి నిమ్మి అయితే ఖోఖో ఆడడం అయితే చూపిస్తారు. నిమ్మి అయితే ఖోఖోని అదరగొడుతూ ఉంటుంది. నిమ్మి అయితే అందరినీ ఓడిచేస్తుంది. అలా ఖోఖో గేమ్ అయిపోయాక అక్కడున్న పిటి సార్ అయితే పాలి వాళ్ళ చెల్లిని పొగుడుతూ ఉంటాడు. నిమ్మికైతే 2 కళలు ఉంటాయి. ఒకటి ఖోఖో నేషనల్స్ ఆడాలని, ఇంకోటి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కళ అయితే ఉంటుంది. కట్ చేస్తే పాలి గర్ల్ ఫ్రెండ్ ప్రీత్ ని అయితే చూపిస్తారు. ప్రీత్ నిమ్మి చదువుతున్న స్కూల్లోనే టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. అలా మనకి సర్పంచ్ కొడుకు ఇంకా సర్పంచ్ కొడుకు ఫ్రెండ్ అయితే చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఏ పని పాట లేకుండా ఊర్లో పడి తిరుగుతూ ఉంటారు. సర్పంచ్ కొడుకు పేరైతే గుర్ప్రీత్ సింగ్, ఇంకా సర్పంచ్ కొడుకు ఫ్రెండ్ పేరైతే బోరా. కరెక్ట్ గా అదే టైం కి అక్కడికి ప్రీత్ అయితే బైక్ లో వెళ్తూ ఉంటుంది. దీన్ని చూసిన గుర్ప్రీత్ సింగ్ ఇంకా బోరా ప్రీత్ వెనకాలే వాళ్ళ జీప్ లో ఫాలో అవుతుంటారు. విషయం ఏంటంటే గుర్ప్రీత్ సింగ్ కి ప్రీత్ అంటే చాలా ఇష్టం. అందుకే రోజు ప్రీత్ వెనకాల వెంట పడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా వెళ్తున్న టైంలో కరెక్ట్ గుర్ప్రీత్ సింగ్ కి వాళ్ళ నాన్న అయితే ఫోన్ చేస్తారు. దాంతో అక్కడి నుంచి వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. అలా మనకి గుర్ప్రీత్ సింగ్ వాళ్ళ నాన్న అయితే చూపిస్తారు. గుర్ప్రీత్ సింగ్ వాళ్ళ నాన్న ఆ ఊరి సర్పంచ్. అలా సర్పంచ్ తో కొంతమంది అయితే ఒక డీల్ అయితే చేసుకోవడం మనకు కనిపిస్తుంది. ఆ డీల్ ఏంటంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళ బ్లడ్ లో నుంచి ప్లాస్మా తీసి బయట విదేశాలకు అమ్మేస్తామని, అది చాలా రేట్ ఉంటుందని, మనమే ఇక్కడ నుంచి ఒక ఫేక్ ప్లాస్మా తయారు చేసి వాళ్ళ బాడీస్ లో ఎక్కించాలని వాళ్ళైతే డీల్ చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు ఆ ఊర్లో ఉన్న గర్ల్స్ హై స్కూల్లో అయితే సైన్స్ ల్యాబ్ లో ఈ పరికరాలన్నీ పెట్టుకొని ఈ ఇల్లీగల్ పని అయితే చేయడానికి ప్లాన్ వేస్తారు. ఈ పని కోసంగా సర్పంచ్ కి అయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులైతే ఇస్తారు. ఆ ఊర్లోని కోటారి అయితే చూపిస్తారు. కోటారి ఆ ఊరికి కాపలాదారుడు. ఎప్పుడు పిచ్చిగా మాట్లాడుతూ దెయ్యాలున్నాయని ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. సర్పంచ్ అనుకున్న విధంగానే సెకండరీ స్కూల్లో అయితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ సహాయంతో ఆ పరికరాలన్నీ ఆ సైన్స్ ల్యాబ్ లో అయితే పెట్టేస్తారు. అలా అక్కడ వాళ్ళు ఫేక్ ప్లాస్మా అయితే తయారు చేస్తూ ఉంటారు. మరో పక్క సర్పంచ్ అయితే అక్కడున్న పొలాలన్నింటినీ కబ్జా చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మనకి పాలి ఇంకా ప్రీత్ అయితే చూపిస్తారు. పాలి ఇంకా ప్రీత్ చాలా రోజుల నుంచి లవ్ చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా అయితే ఉంటారు. కానీ ప్రీత్ పనిచేస్తున్న స్కూల్లో అయితే పీటీ సార్ అయితే ప్రీత్ నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతూ ఉంటాడు. కానీ ప్రీత్ ఏ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఒకరోజు సడన్ గా నిమ్మి వాళ్ళ ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న నిమ్మి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా ఆ రోజు నైట్ అయితే నిమ్మికి చాలా భయం వేసి గట్టిగా అయితే అరుస్తుంది. నిమ్మి కేకలు విన్న పాలి అయితే నిద్రలేచి నిమ్మి దగ్గరికి వచ్చి ఏమైందని అడగ్గా నిమ్మి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఒకరోజు నిమ్మి వాళ్ళ స్కూల్లో నిమ్మి వాళ్ళకైతే ప్రాక్టికల్స్ అయితే ఉంటాయి. దానికోసంగా వాళ్ళు ల్యాబ్ కి అయితే వెళ్తారు. ఆ ఫేక్ ప్లాస్మా తయారు చేయడం చూసేస్తారు. అక్కడున్న టెక్నీషియన్స్ వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఈ రోజు ల్యాబ్ క్యాన్సిల్ అని వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేస్తారు. ఇదంతా చూసిన నిమ్మికి డౌట్ కొడుతూ ఉంటుంది. దాంతో నేను ప్రిన్సిపల్ సార్ చెప్తానని ప్రిన్సిపల్ సార్ రూమ్ కి అయితే వెళ్తూ ఉంటుంది. అలా ఆ రూమ్ కి వెళ్లే టైంలో నిమ్మికైతే పీటీ సార్ వాళ్ళ ఫ్రెండ్ తో అసభ్యంగా ప్రవర్తించడం అయితే కనిపిస్తుంది. దాన్ని చూసిన నిమ్మికైతే అస్సలు నమ్మబుద్ధి కాదు. అది జరిగిన కొంచెం సేపు తర్వాత నిమ్మి వాళ్ళ ఫ్రెండ్ అయితే నిమ్మి దగ్గరకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. అలా నిమ్మి ఏడుస్తూ ఇదంతా వాళ్ళ అన్నయ్య పాలికి అయితే చెప్పేస్తుంది. ఆ నెక్స్ట్ డే పాలి అయితే ఈ విషయం చెప్పడానికి సర్పంచ్ దగ్గరకైతే వెళ్తాడు. విషయం అంతా విన్న సర్పంచ్ కైతే చాలా భయం వేస్తూ
ఉంటుంది. కట్ చేస్తే గుర్ప్రీత్ అయితే ప్రీత్ కి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దాంతో ప్రీత్ అయితే నేను పాలీని ప్రేమిస్తున్నానని, నన్ను ఇంకా ఇబ్బంది పెట్టొద్దని గుర్ప్రీత్ కి అయితే చెప్పి ఫోన్ అయితే కట్ చేస్తుంది. మనకి నిమ్మి ఇంకా పాలీని అయితే చూపిస్తారు. వాళ్ళిద్దరూ సర్పంచ్ ని కలవడానికి వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే గుర్ప్రీత్ అయితే ప్రీత్ అయితే కిడ్నాప్ చేసి తన ఫామ్ హౌస్ లో అయితే పెట్టుంటాడు. సర్పంచ్ దగ్గరకు వెళ్ళిన నిమ్మి ఇంకా పాలీని అయితే చూపిస్తారు. వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి నిమ్మి వాళ్ళ ప్రిన్సిపల్ కూడా వచ్చుంటాడు. కరెక్ట్ గా అదే టైంకి అక్కడికి నిమ్మి వాళ్ళ పీటీ సార్ కూడా వస్తాడు. నిమ్మి వాళ్ళ పీటీ సార్ అక్కడికి వచ్చి నిమ్మితో చెడ్డగా అయితే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది నిమ్మి వాళ్ళ స్కూల్లో అయితే ఆ పీటీ సార్ సీక్రెట్ అమ్మాయిల డ్రెస్సింగ్ రూమ్ లో కెమెరా పెట్టి వీడియో తీస్తూ ఉంటాడు. ఆ వీడియోలు చూపిస్తూ అమ్మాయిల్ని బెదిరిస్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన పాలీకి అయితే చాలా కోపం వచ్చి పీటీ సార్ అయితే చిత్త కొడుతూ ఉంటాడు. అలా కొడుతున్న టైంలో వెనకాల నుంచి పాలీని గుర్ప్రీత్ అయితే కొట్టేస్తాడు. దాంతో పాలీ అయితే కింద పడిపోతాడు. అప్పుడు పాలీకి ఒక నిజమైతే తెలుస్తుంది. ప్రీత్ ని బలవంతంగా కిడ్నాప్ చేసి తన ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి ప్రీత్ ని అయితే పాడు చేసి అక్కడి నుంచి అయితే పంపించేస్తుంటారు. కానీ ప్రీత్ అక్కడి నుంచి వెళ్లే టైంలో ఒక లారీ వచ్చి ప్రీత్ ని అయితే గుద్దేస్తుంది. దాంతో ప్రీత్ అక్కడికక్కడే చచ్చిపోతుంది. కట్ చేస్తే పాలీకి అయితే స్పృహ వస్తుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత పాలీనైతే గుర్ప్రీత్ ఇంకా వాళ్ళ మనుషులు చిత్త కొడుతూ ఉంటారు. అదే టైం కి పాలీ వాళ్ళ చెల్లి నిమ్మినైతే ఒక యాసిడ్ బకెట్ లో ముంచి చంపేస్తారు. దాన్ని చూసిన పాలీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అలా పాలీనైతే వాళ్ళ జీప్ లో ఎక్కించుకొని ఒక నదిలో అయితే పడేస్తారు. అలా నీళ్ళలో పడిసిన పాలీని ఒక పెద్ద ఆయన అయితే కాపాడతాడు. పాలీ చచ్చిపోయే స్థితిలో ఉంటాడు. ఆ పెద్ద ఆయనే పాలీనైతే వైద్యం చేసి రక్షిస్తాడు. కానీ పాలీకైతే గతం అయితే గుర్తుండదు. పాలీ గతం అయితే మర్చిపోయి ఉంటాడు. అలా ఆ పెద్ద ఆయన అయితే చనిపోయిన తన కొడుకు పేరునైతే పాలీకైతే పెడతాడు. ఆ పేరేంటో కాదు, చేటా సింగ్. ఒకరోజు ఆ పెద్దానికి తెలియకుండా పాలీ అయితే ఊర్లోకైతే వెళ్తాడు. దాంతో అక్కడున్న పిల్లలందరూ పాలీనైతే ఏడిపిస్తూ పాలీనైతే ఊరి నుంచి తరం కొడుతూ ఉంటారు. పాలీ ఇంకా నిమ్మి ఇంటికి రాలేదని వాళ్ళ అత్తయ్య అయితే కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించిన లేడీ ఇన్స్పెక్టర్ గుహాన్ అయితే మనకు చూపిస్తారు. గుహాన్ అయితే వేరే ఊరు నుంచి స్పెషల్ ట్రాన్స్ఫర్ తో ఈ ఊరికైతే వచ్చుంటుంది. ఊర్లోకి రాగానే పాలీ వాళ్ళ అత్తయ్య అయితే మా పిల్లలు కనిపించట్లేదని ఆ ఇన్స్పెక్టర్ అయితే చెప్తుంది. కానీ ఇన్స్పెక్టర్ అయితే ఆ మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అసలు ఆ లేడీ ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చి ఉంటుందంటే అసలు ఆ అమ్మాయిలు ఎందుకు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారని ఆ పని మీద అయితే ఆ ఇన్స్పెక్టర్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. దాంతో లేడీ ఇన్స్పెక్టర్ అయితే అక్కడున్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అలా ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసుకుంటూ చివరిగా పాలి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. అక్కడ పాలి వాళ్ళ అత్తయ్య అయితే నా పిల్లల్ని ఎలాగైనా వెతికి పెట్టండి అని ఇన్స్పెక్టర్ ని అడుగుతూ ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ అయితే పాలి వాళ్ళ అత్తయ్యకి మాటిస్తుంది. కట్ చేస్తే పాలీకి తన గతమంతా గుర్తొచ్చేస్తుంది. పొద్దున్నే పైకి లేసి చూసేసరికి పాలీని కాపాడిన పెద్ద ఆయనైతే చచ్చిపోయి ఉంటాడు. పాలి ఆ పెద్ద ఆయనకి అంత్యక్రియలు చేసేసి తన చెల్లెని చంపిన వాళ్ళని ఎలాగైనా చంపాలని పాలి అనుకుంటాడు. అలా పాలి మొదటిగా గుర్ప్రీత్ సింగ్ ఫ్రెండ్ బోరాన్ అయితే పట్టుకుంటాడు. బోరాన్ అయితే కట్టేసి తన గొంతుని తన కళ్ళను పెరికేస్తూ చాలా ఘోరంగా అయితే బోరాన్ని చంపేస్తాడు. ఆ నెక్స్ట్ డే ఊరి వాళ్ళందరూ ఒక చెట్టు దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటారు. ఆ చెట్టు దగ్గర బోరాన్ అయితే పాలి ఉరి తీసి చంపేస్తుంటాడు. ఆ నెక్స్ట్ డే పాలి అయితే ఆ స్కూల్ పీటీ సార్ అయితే తీసుకొచ్చేసి ఉంటాడు. ఆ స్కూల్ పీటీ సార్ ని చాలా హింసిస్తూ ఉంటాడు. కానీ పాలి అలా బయటికి వెళ్ళిన తర్వాత ఆ పీటీ మాస్టర్ అయితే ఎలాగొకలా చేసి తప్పించుకుంటాడు. కానీ పాలి వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పీటీ సార్ అయితే చాలా ఘోరంగా అయితే చంపేస్తాడు. కట్ చేస్తే సర్పంచ్ కొడుకైన గుర్ప్రీత్ సింగ్ అయితే పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడికి పోలీసులు వచ్చి సర్పంచ్ అయితే తీసుకెళ్తారు. పోలీసులకి ఆ ఫేక్ ప్లాస్మా విషయం అయితే తెలిసిపోయి ఉంటుంది. అందుకే సర్పంచ్ అయితే జైల్లో వేస్తారు. కట్ చేస్తే పాలి అయితే గుర్ప్రీత్ సింగ్ ని లాక్కుంటూ పాలి ఉంటున్న చోటుకైతే తీసుకెళ్తూ ఉంటాడు. అలా పాలి గుర్ప్రీత్ సింగ్ ని లోపలికైతే తీసుకెళ్లి పడేస్తాడు. అప్పుడే మనకి అక్కడున్న స్కూల్ ప్రిన్సిపల్ ని కూడా చూపిస్తారు. ప్రిన్సిపల్ కి అయితే తన ముడ్డి కింద మంట పెట్టి టార్చర్ చేస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ గుర్ప్రీత్ కి అయితే మెలకు వస్తుంది. అలా గుర్ప్రీత్ అయితే పాలి తన ప్రైవేట్ పార్ట్ మీద అయితే కొడుతూ టార్చర్ చేస్తూ ఉంటాడు. అలా గుర్ప్రీత్ అరుస్తున్న టైంలో అటుపక్కున్న ఒక వ్యక్తి అయితే విని పోలీసులను అయితే పిలుచుంటాడు. అలా పోలీసులు పాలి ఉంటున్న చోటుకొచ్చి చుట్టుముట్టి పాలిని అయితే బెదిరిస్తూ బయటకైతే రప్పిస్తారు. అలా పాలి అయితే ఆ ప్రిన్సిపల్ ని ఇంకా గుర్ప్రీత్ అయితే కర్ర కట్టి తీసుకొస్తూ ఉంటాడు. పోలీసులు ఎంత చెప్తున్నా వినకుండా పాలి అయితే ప్రిన్సిపల్ ని ఇంకా గుర్ప్రీత్ ని వేడి నీళ్ళల్లో అయితే వాళ్ళిద్దరిని వేసేస్తారు.
చేస్తాడు. దాంతో ప్రిన్సిపల్ ఇంకా గుర్ప్రీత్ అయితే అక్కడికక్కడే చచ్చిపోతారు. అదే టైం కి పోలీసులందరూ కూడా గన్ తో పాలీని అయితే షూట్ చేసి అక్కడికక్కడికే చంపేస్తారు. దీంతో స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. మీకు కనుక ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.